రైట్. మీ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు కడియం కావ్య పేరు ఖరారైంది కదా, ఎలా ఉండబోతుంది అంటారు ఈసారి? అంటే కడియంకు శ్రీహరికి మంచి పేరు ఉన్నది. ఆయన బిడ్డ కూడా డాక్టర్, ఆమె కూడా చాలా సేవలు చేసింది. కొద్దిగా ఎడ్యుకేషన్ విషయంలో కానీ పేద ప్రజల విషయంలో కానీ ఆమెకు కూడా మంచి పేరు ఉన్నది. కొద్దిగా ప్రజలలో బాగా పేరు ఉన్నది కాబట్టి అమ్మాయిని ఎక్స్పోజ్ మేము చేస్తే ప్రజలు తప్పకుండా ఆదరిస్తారు, గెలిపిస్తారనే నమ్మకం నాకున్నది. మండల కాంగ్రెస్ అధ్యక్షుల్ని మార్చడంలో అది ఒక వివాదాంశంగా మారింది. దాని వెనకాల మీ ప్రమేయం, మీ హస్తం కూడా ఉంది అని చెప్పి ఒక టాక్ ఉంది. దానిపై నాకు పాపం ఏదేమైనా కానీ నాకు కృష్ణమూర్తి కాంగ్రెస్ పార్టీ హార్డ్ వర్కర్. 20 ఏళ్ళ నుంచి నేను చూస్తూనే ఉన్నా. కానీ వాళ్ళ తగాదల్లో నాకేం సంబంధం అండి. వాళ్ళు ఎందుకు చేసుకున్నారో ఏందో వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళు మనకేం చేస్తుంది మేము చెప్పట్లేదు. మీ పేరు ఎలా వచ్చిందంటారు? అంటే మీ పేరు నాకు సంబంధం లేదు. నేను ఇన్వాల్వ్మెంట్ కూడా కానీ అసలు వాటిలలో. సార్, ఎర్రబెల్లి దయాకర్ గారు కేవలం ఓటమి మాత్రమే చెందారు, కానీ ఇప్పటికీ కూడా అతని కనుసన్నల్లోనే నియోజకవర్గంలో పనులన్నీ జరుగుతాయి. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డి కూడా ఎర్రబెల్లి దయాకర్ ఏం చెప్తే అదే వింటారనేటువంటి ప్రచారం ఉంది. నిజమేనా? నేను చెప్తే ఇంటలేరు, నా మీద పోటీ చేస్తాను, నా మీదనే ఆరోపణలు చేస్తాను అనేది వస్తూనే ఉండే వాయిస్. వాళ్ళు చెప్తే ఎందుకు ఇంటారంటే వినరు. వాళ్ళ ధోరణి వేరు, నా ధోరణి వేరు. ఝాన్సీ రెడ్డి ఎర్రబెల్లి దయాకర్ బినామీ అంట, నిజమేనా? తప్పండి. వాళ్ళ భర్త నాకు బాగానే పరిచయం. ఆ భర్త కూడా కొన్ని సేవలు చేసిండు, దాంట్లో నో డౌట్. నేను దాంట్లో అబద్ధం ఆడవలసిన పని లేదు. సరే, ఆ సేవల దృష్టి పెట్టుకునో దృష్టి పెట్టుకున్నా వచ్చి రాజకీయాల్లో దిగింది. ఈ 5 ఏళ్ల పరిపాలన లోపల వాళ్ళ పరిపాలన ఎట్లుంటుందో దాన్ని బట్టి ప్రజలు మళ్ళీ రాబోయే రోజుల్లో నిర్ణయిస్తారు. కానీ ఎన్నికల ముందు వరకు మీ మధ్య మంచి సఖ్యతే ఉండేది, మంచి స్నేహపూర్వక వాతావరణమే ఉండేది. కరెక్ట్. ఆమె పాలిటిక్స్ ఇంట్రెస్ట్ వచ్చింది. కానీ ఇప్పుడు ఏంటి, అక్కడ అత్త పెత్తనమే జరుగుతుంది ఏమో వాళ్ళని మీరు అంటున్నారంట. కోడలు అత్త పంచాయతీ నాకెందుకండి, నాకెందుకు తలకాయ నొప్పి. మీ అత్త పెత్తనమే జరుగుతుంది అని నియోజకవర్గంలో నేను తిరుగుతుంటే నన్ను ఈ రకంగా వాళ్ళ రాజకీయాలలో నేను జోక్యం తీసుకోను. నియోజకవర్గంలో అన్యాయం జరిగితే స్పందిస్తా. వాళ్ళ ఫ్యామిలీ తగాదాలు నాకే సంబంధం. కానీ మా ఆఫీస్కి యశస్విని రెడ్డి వాళ్ళ అత్త ఝాన్సీ రెడ్డి ఇద్దరు వచ్చి అక్కడే చెప్పారు, మమ్మల్ని ఎర్రబెల్లి దయాకర్ రావు వేధించాడు, అంతకుముందు మా కుటుంబంతో బాగా ఉండేవాడు, మాకు ఎప్పుడైతే ఎలక్షన్లో పోటీ చేయాలని ఆలోచన అప్పటి నుంచి మమ్మల్ని వేధించాడని చాలా ఆరోపణలు. ఏది వేధించిందో చెప్పను. వాళ్ళ కార్యక్రమాలు జరగకుండా అధికారులు వాళ్ళ కార్యక్రమాలకు అడ్డుకున్నారని ఏది చెప్పండి. ఫలానా చెప్తే నేను అసలు ఆమె ఓటు హక్కు కూడా ఇక్కడ లేకుండా చేయాలని మీరు కుట్ర పన్నారు. ఆమె ఓటు హక్కే అప్లై చేసుకోలే కదా. అది క్యాన్సిల్ అయితే ఇక్కడ ఓటు హక్కు వస్తుంది. ఇక్కడ క్యాన్సిల్ చేసేది మనం కాదు కదా. అమెరికా సిటిజన్ వాళ్ళు అక్కడ క్యాన్సిల్ కావాలి. అది క్యాన్సిల్ అయితే ఇక్కడ అప్లై చేసినప్పుడు నేను ఏమైనా అడ్డుపడవచ్చు. కానీ అది అప్లై లేదా విషయం క్యాన్సిల్ అయితే ఓటును కూడా తీయించడానికి మీరు ఏమైనా ప్రయత్నాలు చేశారా? తప్పది. ఇక ఎన్ని తప్పు. సరే, లీగల్గా కొన్ని పొరపాట్లు ఉండొచ్చు, కానీ నేను అయినా లీగల్ జోలికి పోలే. కొందరు కోర్టుల పిటిషన్ ఏమైనా వచ్చిండ్రు, ఈ లీగల్గా తప్పు ఉన్నది, ఆ అమ్మాయిది తప్పు ఉన్నది, ఓటు హక్కు దిక్కున్నది, అమెరికా సిటిజన్స్కి అప్లై చేసుకున్నది, ఇవన్నీ మీరు లీగల్గా వేస్తే ఆ ఎమ్మెల్యే రద్దు అవుతుందని నాకు కొంతమంది వచ్చిండ్రు. నేను ఒకటే, ప్రజలు గెలిపించిండ్రయ్యా. ప్రజలు గెలిపించిన తర్వాత నేను పోయి మళ్ళా ఈ కోర్టుకు పోయి నాకు అది ఇష్టం ఉండదు. ప్రజలు నన్ను వద్దన్నారు, నేను సప్లేకోకుంటా. ఇక ఈ తప్పైందా ఒప్పైందా అవన్నీ నాకెందుకని. లీగల్గా కొన్ని ఉన్నాయి తప్పులు, పొరపాట్లు. అవి అమ్మాయి ఉన్నాయి కొన్ని పొరపాట్లు. ఏదో ఒకటి అమెరికన్ సంబంధించింది, కొంత ఏదో బ్యాంకుది కొన్ని ఖాతాలని ఏదో ఒకటి ఉన్నాయి చాలా. వాళ్ళందరూ వచ్చి నాకు చెప్పినా కూడా నేను దయచేసి నేను కోర్టులో నేను ఏదలుచుకోలేదు. ప్రజలు నన్ను ఓడగొట్టిండ్రు, దానికి నేను బద్దుడై ఉంటాను. అంటే ఒకవేళ మీరు వాటిపైన పిటిషన్ వేస్తే యశస్విని రెడ్డి అనర్హత వేటుకు గురయ్యే అవకాశం ఉన్నటువంటి ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? అంటే అది ఏమైతో తెలియదు. కొంతమంది లీగల్గా నాకు తీసుకొచ్చి ఇచ్చిండ్రు, కానీ నేను దాని జోలికి పోవద్దని పోను. మీరు టీడీపీ నుంచి పోటీ చేసి ఉద్యమ సమయంలో గెలిచారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో కూడా గెలిచారు. ఈసారి ఓడిపోయారు మంత్రిగా పనిచేసిన తర్వాత. మీ ఇమేజ్ తగ్గిందా? ప్రజలు కోరుకున్న అభివృద్ధి మీరు చేయలేదా? ప్రజలు ఎందుకో
డెవలప్మెంట్ చేసినాం బాగా, కానీ ప్రజలకి అనిపించింది ఇన్నిసార్లు చేసినాం, ఒకసారి మారుదాం కొత్త వాళ్ళు వస్తే ఏమైనా చేస్తారేమన్నా ఆశ పట్టి